Hello everyone, I am Karthik. Welcome to Karthik Tech Tip 11 and also once again welcome back to best 5 apps for Android episode number 11. ఆల్రెడీ నేను 10 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు కనుక వాటిని చూడకపోతే పైన ఐకార్డ్లో అయినా కింద డిస్క్రిప్షన్లో అయినా ప్లేలిస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి ఆ వీడియోస్ని అనేది చెక్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో కూడా నాకు ద బెస్ట్ అనిపించిన ఒక 5 యాప్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ మీకు ల్యాగ్ అనేది చేయను, బోరింగ్ అనేది కూడా కొట్టించాను. పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో చెప్పబోయే యాప్స్కు సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని చూసిన తర్వాత చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ లింక్స్ను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఏ యాప్ ఎందుకోసం ఉపయోగపడుతుంది అనేది. దాన్ని బట్టి మీకు నచ్చిన యాప్ని అనేది మీరు ఇన్స్టాల్ అనేది చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు. నెంబర్ 1 టచ్ ద నాచ్. సో ఇదేంటనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. ఇందులో మనం గెస్చర్స్ అనేవి తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, యాక్షన్స్ అనేవి అసైన్ చేయొచ్చు మనం ఈ నాచ్కి అనేది మనకు. సో ఏంటి నాచ్ అంటే మీకు తెలిసింటే ఓకే, తెలియకపోతే ఏంటనేది కూడా నేను చెప్తాను. ముందుగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ అనేది చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలి అంటే నాచ్ కంట్రోల్కు పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ రిక్వైర్డ్ పర్మిషన్స్ అని కనిపిస్తుంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టచ్ ద నాచ్ అని కనిపిస్తుంది, ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం టచ్ ద నాచ్ అని చెప్పి యాప్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చేయండి, ఆన్ చేసేయండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింగిల్ టచ్ అనేది ఉంటుంది, లాంగ్ టచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, డబుల్ ట్యాప్ అనేది ఉంటుంది, డబుల్ క్లిక్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకైతే ఉంటాయి. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ స్వైపింగ్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటికి మనం ఫంక్షన్స్ అనేవి అసైన్ చేయొచ్చు. సో నేను ఒక ఫంక్షన్ అనేది అసైన్ చేసి చూపిస్తాను. సింగిల్ టచ్ ఉంది కదా అంటే దానికి ఒక ఫంక్షన్ అనేది అసైన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ టార్చ్ లైట్ అనేది ఉంది, దీన్ని అయితే ఇచ్చేస్తున్నాను నేను, ఫ్లాష్ లైట్ అనేది. సో మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నాచ్ అంటే ఏంటనేది మీకు తెలియకపోతే నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ పైన కెమెరా కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్ మీకు. సో ఈ కెమెరా పోర్షన్ మొత్తం మనం నాచ్ అని పిలుస్తాం అనమాట. సో కొన్ని మొబైల్ ఫోన్స్కి ఇక్కడ సైడ్ ఉంటుంది ఇలాగా కెమెరా అనేది. సో అక్కడ నాచ్ అనేది ఉంటుంది వాళ్ళ మొబైల్ ఫోన్స్కి, అది మీరు చూసుకోండి. సో ఇప్పుడు మనం సింగిల్ టచ్కి వచ్చేసి ఫ్లాష్ లైట్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ సింపుల్గా సింగిల్ టచ్ అనేది చేసామనుకోండి, ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో కరెక్ట్గా టచ్ చేస్తే అది ఆన్ అనేది అవుతుంది మనకు. సో ఇలా టచ్ చేసామంటే ఆఫ్ అనేది అవుతుంది. సో కెమెరాకు కొద్దిగా కింద అయితే టచ్ అనేది చేయండి మీరు. సో కెమెరా మీద టచ్ చేయకుండా ఇక్కడ కొద్దిగా కింద టచ్ చేస్తే సరిపోతుంది మనకు. సో ఇక్కడ కొద్దిగా కింద టచ్ చేస్తే మనకు ఆన్ అనేది అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీరు యాక్షన్స్ అసైన్ చేయాలి అనుకోండి, ఇంకా చేయొచ్చు. సో లాంగ్ ప్రెస్ అయితే కనిపిస్తుంది, లాంగ్ టచ్ అనేది ఉంది కదా. ఇక్కడ ఒక యాప్ అనేది పెడదాం ఏదన్నా ఓపెన్ అయ్యేకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఓపెన్ సెలెక్టెడ్ యాప్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఒక యాప్ని అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో నేనేంటంటే ఫోన్ అయితే సెలెక్ట్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే లాంగ్ ట్యాప్ అనేది చేయాలి, మనం లాంగ్ టచ్ అనేది చేయాలి. ఇలాగే హోల్డ్ చేసి పట్టుకున్నామంటే ఇక్కడ ఓపెన్ అనేది అవుతుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను డైరెక్ట్ ఇలాగా. సో కొద్దిగా కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది, మీ సైడ్ పెట్టాను కదా కెమెరా అనేది. సో లాంగ్ ప్రెస్ కదా మనం పెట్టినది. సో ఇలాగ హోల్డ్ చేసి పట్టుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఓపెన్ అనేది అయింది. ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం ఇచ్చుకోవాల్సినవి ఉంటుంది ఫ్రెండ్స్, మీకు కావాల్సినట్టు మీరైతే ఇచ్చేసుకోండి. ఇంకా ఇక్కడ మనకు మిగిలినవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీరైతే చూసేసుకోండి, ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. నెంబర్ 2 బ్లాక్ స్క్రీన్. ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు మనం యూట్యూబ్నే ప్లే చేస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్కు యూట్యూబ్ ప్రీమియం ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసాం అనుకోండి, ఇక్కడ పవర్ బటన్ ఆఫ్ చేస్తే ఇది ఆఫ్ అనేది అవుతుంది కదా మనకు, ఇలాగ ఆఫ్ అనేది అయిపోతుంది. సో ఇలాగ ఆఫ్ అనేది అయిపోయి ఉంటుంది కదా. ఇలాగ ఆఫ్ అయినప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ కాదు యూట్యూబ్ అనేది. బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి అంటే యూట్యూబ్ ప్రీమియం ఉంటే మాత్రం అది బ్యాక్గ్రౌండ్లో రన్ అనేది అవుతుంది. సో ఈ బ్లాక్ స్క్రీన్ యాప్ ద్వారా ఏంటంటే మనం రన్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కూడా దీన్ని. అది ఎలాగనేది నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ముందుగా ఏం చేయాలి అంటే ఈ బ్లాక్ స్క్రీన్ అనే యాప్ను ఓపెన్ చేయండి. సో యూట్యూబ్కనే కాదు, మీరు కెమెరా యూజ్ చేస్తున్నా ఏది యూజ్ చేస్తున్నా కూడా ఇది వర్క్ అనేది అవుతుంది బ్యాక్ ఎండ్లో మనకు. సో ఇక్కడ క్లాక్ స్టైల్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎందుకనంటే ఫ్రెండ్స్, మనం స్క్రీన్ అనేది బ్లాక్లో పెట్టాలి అంటే ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చి ఈ యాప్ అనేది రీప్లేస్ చేసేస్తుంది ఆ స్క్రీన్ అనేది. బ్యాక్గ్రౌండ్లో అది ప్లే అవుతూ ఉంటుంది, బట్ మనకు పైకి మాత్రం బ్లాక్ స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కావాలి అనుకుంటే ఏదో ఒక స్టైల్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంకా మిగిలినవన్నీ ప్రీమియం అయితే అడుగుతున్నాయి. సో ఏదో ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ మనకు ఫ్లోటింగ్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది ఏ స్టైల్లో ఉండాలి అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇంకా మిగిలినవన్నీ మనకు ప్రీమియం అయితే అడుగుతున్నాయి, ఇంకా అది మీరు చూసేసుకోండి. జస్ట్ నేనేంటంటే ఈ డాట్ అయితే తీసేసుకుంటున్నాను, లేదా లాక్ స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చు సింపుల్గా మనకు ఐడియా కోసం లాక్ అనేది అవ్వడానికి. సో ఫ్లోటింగ్ ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోండి. సో నేను కొద్దిగా అయితే తగ్గించేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది, గివ్ పర్మిషన్ మీద క్లిక్ చేసేయండి.
సో ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అని ఉంది కదంటే దీన్ని అయితే ఆన్ అనేది చేసేయండి మీరు. సో ఇంతే ఫ్రెండ్స్, ఆన్ చేసినాక మళ్ళీ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకైతే స్టార్ట్ అనేది అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ని క్లోజ్ చేసేద్దాం. ఇది సో పైన అయితే రన్ అవుతూ ఉంటుంది. మీకు నోటిఫికేషన్ అనేది అవసరం లేదు అనుకుంటే కనుక పైన యాక్షన్ ప్యానల్లోంచి తీసేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని వచ్చేసి లాంగ్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ అనేది ఆఫ్ చేసేయండి, అది సరిపోతుంది మనకు. సో ఇది ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లోటింగ్ బటన్ అనేది జస్ట్ ఇటు సైడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక వీడియోని అనేది ప్లే చేసి మీకు చూపిస్తాను యూట్యూబ్లో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా వీడియోని అయితే నేను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తున్నాను. ఇక్కడ టైం అనేది మీరు గుర్తుపెట్టుకోండి, నేను సౌండ్ అనేది మీకు వినిపించట్లేదు. సో డిస్టర్బెన్స్ అంతా ఎందుకని ఈ వీడియోలో నేనైతే వినిపించట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఒక 10 సెకండ్స్ అరౌండ్ 11 సెకండ్స్ దగ్గర అయితే వెళ్తుంది. ఇప్పుడు లాక్ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఎందుకైనా మంచిది వీడియోలో కూడా చూపించేస్తాను. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు టైం అనేది అయితే ఇక్కడ పడింది. సో ఇలాగ బ్లాక్ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుంటుంది. మీరు అన్లాక్ చేయాలి అనుకోండి, ఒకసారి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఇలాగ కనిపిస్తుంటుంది అన్లాక్ అని చెప్పి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అన్లాక్ అని ఉంది, మీకు క్లియర్గా కనిపించకపోయినా ఇది అన్లాక్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేశారంటే మనకు అన్లాక్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 42 సెకండ్స్ అరౌండ్ అలాగా వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం 11 సెకండ్స్ దగ్గర ఆఫ్ అనేది చేసాం దీన్ని. సో ఇలాగ మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కెమెరాను కూడా రన్ అనేది చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే కెమెరా అనేది రికార్డ్ అనేది చేస్తూ ఉన్నారనుకోండి, మీకు అవసరం లేదు ఆ స్క్రీన్ అనేది కనిపించకూడదు అనుకుంటే బ్లాక్ స్క్రీన్ మోడ్లో పెట్టేయచ్చు. మన ఫింగర్స్ అనేవి తగులుతాయి అని మీకు కనుక అనిపిస్తూ ఉంటే. నెంబర్ 3 షార్ట్ కట్ మేకర్. ఇందులో మనం షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. జస్ట్ ఇక్కడ షార్ట్ కట్ మేకర్లోకి అయితే మీరు వెళ్ళండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ షార్ట్ కట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ షార్ట్ కట్ అనేది సెలెక్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ అయితే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక వెబ్సైట్ను కూడా షార్ట్ కట్ లాగా చేసుకోవచ్చు, లేదా కాంటాక్ట్స్ అనేవి ఇవ్వచ్చు, ఫోల్డర్ ఇవ్వచ్చు, ఫైల్స్ ఇవ్వచ్చు. సో నేనేంటంటే ఒక యాప్ దగ్గరికి అయితే వెళ్దాం. యాప్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ఓకే. దీనికి షార్ట్ కట్ ఎందుకు బ్రో క్రియేట్ చేయడం అంటే కనుక నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు అమెజానే ఉందనుకోండి, అమెజాన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగైతే ఉంది షార్ట్ కట్ అనేది. మీరు ఐకాన్ను చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఐకాన్ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేశారనుకోండి మీరు ఐకాన్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఐకాన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇలాగ మీరు ఐకాన్స్ అనేవి చేంజ్ అనేది కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవాలి అనుకోండి ఐకాన్గా, జస్ట్ ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేశారంటే మీరు ఐకాన్ అనేది యాడ్ చేయొచ్చు. నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో ఈ మొబైల్ ఫోన్లో వాల్పేపర్ తప్ప పెద్దగా ఏం లేవు ఫ్రెండ్స్, జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ పర్పస్ మాత్రమే వాడుతూ ఉంటాను కాబట్టి అవే ఉన్నాయి. సో మనం ఏదో ఒకటి ఇచ్చి చూద్దాం ఒకసారి. సో ఇదైతే ఇచ్చాను ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేశారనుకోండి. సో ఈ విధంగా మనం ఐకాన్ అనేది చేంజ్ అనేది చేసేసాము. ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేసామంటే ఇది యాడ్ అనేది అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేయాలి. సో యాడ్ చేసిన వెంటనే మనకైతే యాడ్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి అమెజాన్ ఫ్రెండ్స్ మనకు. సో అమెజాన్ అని ఎవరు గుర్తుపట్టలేరు, ఈ నేమ్ కూడా మీరు తీసేయచ్చు అనమాట. నేను చూపిస్తాను. ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ టెక్స్ట్ అనేది మీకు కావాల్సినది మీరైతే ఇచ్చేసుకోవచ్చు. సో నేను జస్ట్ షాప్ అని అయితే ఇచ్చాను. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేశారంటే మనకు షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని తీసేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేశారంటే మనకి యాడ్ అనేది అయిపోతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇది అమెజాన్ అని కూడా ఎవరికి అర్థం కూడా కాదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు క్రియేట్ అనేది అయితే చేసేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, మీరు ఎలాగైనా క్రియేట్ అనేది చేయొచ్చు. నెంబర్ 4 మొవిజ్ ఎడ్జ్. ఇందులో ఏంటంటే మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది మీ మొబైల్ ఫోన్కు లేకపోయినా కూడా మీరు యూజ్ అనేది అయితే చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది మన మొబైల్ ఫోన్కి ఆప్షన్ ఉంటే అక్కడ కొన్ని మాత్రమే మన క్లాక్ స్టైల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఇందులో మల్టిపుల్ అయితే కనిపిస్తూ ఉంటాయి, మీకు డిఫరెంట్ స్టైల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలంటే యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ లైటింగ్ అయితే కనిపిస్తుంది మీకు స్క్రీన్ రికార్డింగ్లో. ఇవన్నీ మీకు అవసరం లేదనుకుంటే జస్ట్ ఇవన్నీ ఆఫ్ అనేది చేసేయండి. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. సో మీకు ఈ సైడ్ లైన్స్ కావాలి బాగున్నాయి మీకు అనుకుంటే కనుక ఉంచుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ జస్ట్ క్యాన్సిల్ మీద క్లిక్ చేశారనుకోండి అవి వెళ్ళిపోతాయి. జస్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ యాప్లో, బట్ మనం బయటికి వెళ్ళినప్పుడు అవి అయితే వర్క్ అనేది అవ్వవు. నెక్స్ట్ మనకేంటంటే ఇక్కడ మనకు కొన్ని క్లాక్ స్టైల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు కొన్ని అయితే ప్రీమియం అని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఇది సెట్ చేసుకోవాలి అంటే ప్రీమియం అనేది అడుగుతుంది. సో మనం నార్మల్గా ఉన్నవి కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే కనిపిస్తుంది ఒక దాన్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. దీని సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు సైజ్ను. బట్ ఏంటంటే మనం ఎక్కువగా కస్టమైజేషన్ అనేది చేయలేము ఫ్రెండ్స్. కస్టమైజేషన్ అనేది చేసామనుకోండి ప్రీమియం అనేది అడుగుతుంది, ఉన్నది ఉన్నట్టు పెట్టేసుకోవడమే మనం, ఇంకేం ఆప్షన్ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ మీద క్లిక్ చేస్తే ఇది ప్రీమియం అయితే అడుగుతుంది. సో రీసెట్ చేసేస్తున్నాను, ఇక్కడ రీసెట్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది.
సో జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసామంటే ఇది అప్లై అనేది అవుతుంది. జస్ట్ అప్లై మీద క్లిక్ చేసేయండి, మనకు అప్లై అనేది అవుతుంది. సో నేను చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తుందో లేదో అనే ఉద్దేశంతో నేనైతే ఇలాగ మీకు చూపిస్తున్నాను. సో స్క్రీన్ రికార్డింగ్లో కూడా మోస్ట్లీ కనిపించవచ్చు ఇది. సో ఈ విధంగా మీకు కావాల్సిన విజిట్స్ అనేవి ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఆల్వేస్ ఆన్ డిస్ప్లే స్టైల్స్ అనేవి ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇంక ఇవన్నీ మీరు చూసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ సేవర్ మోడ్ అనేది డిజేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు డిజేబుల్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే ఉంచేయండి, కొద్దిగా బ్యాటరీ అనేది మనకు తగ్గుతుంది. ఎలాగో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వాడారంటే ఖచ్చితంగా బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అనేది ఉంటుంది. డ్రైన్ అనేది ఫాస్ట్గానే అయిపోతుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటే కనుక. సో ఇవన్నీ మీరు చూసేసుకొని మీరైతే యూజ్ అనేది చేసుకోండి. ఇంకా ప్రీమియం కావాలి అంటే ఇక్కడ ప్రీమియంలోకి వెళ్తే ఎంత అమౌంట్ ఇదంతా మీకు డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది. నెంబర్ 5 కిన్నట్స్. ఇందులో ఒకటే టైప్ ఆఫ్ వాల్పేపర్ అనేది ఉంటుంది. మనం స్టైల్ అనేది డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైవ్ వాల్పేపర్ ఫ్రెండ్స్ ఇందులో ఉన్నది. సో దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. జస్ట్ ఓపెన్ చేయండి ఈ యాప్ను. సో మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ అడ్జస్ట్లు అనేది చేసుకొని మీరు లైవ్ వాల్పేపర్ ఎలా ఉండాలనేది మీరైతే చూజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. సో ఇక్కడ ట్యాప్ టు యాక్టివేట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఇలాగైతే కనిపిస్తూ ఉంటుంది. మీకు కలర్ నచ్చలేదా, బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి. సో మనం బ్లూది అయితే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడైతే చూడొచ్చు ఈ విధంగా ఉంది. మీరు ఇంకా వీటిల్లో చేంజ్ చేసుకోవాలి అనుకోండి, ఇక్కడ కలర్స్ అనేవి కస్టమైజేషన్ అనేది మీ ఓన్గా చేసుకోవచ్చు. సో వైట్ కలర్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు ఎలాగ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఇలాగైతే మనకు వైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు బేస్ కలర్ అనేది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. బేస్ కలర్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్. సో మీకు కావాల్సినట్టు మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్స్ అనేవి ఉన్నాయి కదా, మీరు కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఓన్లీ మీకు సర్కిల్సే కావాలా, రెక్టాంగిల్స్ కావాలని ఓన్లీ సర్కిల్స్ పెట్టామనుకోండి, ఇక్కడ సర్కిల్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం సర్కిల్సే ఉన్నాయి మనకు. ఈ లైన్స్ అనేవి ఇంతకుముందు కనపడ్డాయి కదా, ఆ లైన్స్ అనేవి మీకు వద్దనుకోండి, ఆ లైన్స్ కూడా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లైన్స్ అనేది తీసేసుకోవచ్చు. మూవింగ్ లైన్స్ అని కనిపిస్తున్నాయి కదా, వీటిని తీసేసామంటే ఆ లైన్స్ అనేవి మనకు కనిపించవు. సో ఇంకొకటి ఉంది కదా ఇక్కడ, దీన్ని కూడా తీసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎటువంటి లైన్స్ అనేవి లేవు, ఓన్లీ ఇవి మాత్రమే డిజైన్ ఉన్నాయి. ఇక్కడ ఈ కౌంట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కౌంట్ని మీరు చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 30 అనే కనిపిస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ 50 పెట్టారనుకోండి, 50 అయితే ఉంటాయి. ఇక్కడ ఒక 50 కనిపిస్తూ ఉంటాయి మనకు వచ్చేసి. సో ఇలాగా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టు మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ టచ్కు రియాక్షన్ అనేది ఇస్తుంది, అది మీకు అవసరం లేదనుకోండి ఇక్కడ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఉంచుకోండి, ఉంటేనే కొద్దిగా బాగుంటుంది మనకు. సో ఇంకా మీకు కావాల్సినట్టు మీరు కస్టమైజేషన్ అనేది చేసుకొని, నేను వచ్చేసి షేప్స్ వచ్చేసి 2 పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో 2 ఉంటేనే కొద్దిగా బాగున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా షాడో ఇవన్నీ మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు కావాలి అనుకుంటే ఉంచుకోండి, లేదంటే ఆప్షన్ అనేది చేసేసుకోండి. ఇలాగ మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ కస్టమైజేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్ టు యాక్టివేట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సెట్ వాల్పేపర్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి. వీటికి బ్యాక్గ్రౌండ్లో మనకు లైన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి మనం ఆఫ్ అనేది చేసాం. ఆ లైన్స్ మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఆన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా, సో ఇవి ఆన్ అనేది చేసేసారంటే మీకు మళ్ళీ లైన్స్ అనేవి బ్యాక్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా బాగుంటుంది. సో నేను ఎక్కువ కౌంట్ అనేది పెట్టాను కాబట్టి ఇది కొంచెం క్లమ్జీగా అయితే కనిపిస్తుంది మనకు. మీరు కావాల్సినట్టు మీరైతే ఇక్కడ ఇచ్చుకోవచ్చు వీటిని. సో ఇవి టచ్కు రెస్పాన్స్ కూడా ఇస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, టచ్ చేస్తుంటే అవి మూవ్ అనేది అవుతున్నాయి. సో ఇలాగా మీరు ఈ వాల్పేపర్ యాప్ని అయితే బాగా యూజ్ అనేది అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి. మీకు ఏ యాప్ అయితే బాగా నచ్చిందో ఆ యాప్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అటువంటి యాప్స్ మీ దగ్గరికి తీసుకొని వచ్చేకి ట్రై చేస్తాను ఫ్యూచర్లో కూడా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది, మీకోసం మంచి మంచి కంటెంట్ అనేది ఫ్యూచర్లో కూడా తీసుకొని వస్తాను. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనం 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేయండి మన ఛానల్ను. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద కూడా లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.